మాట్లాడినండి రైట్. ఓకే రవికిరణ్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రవికిరణ్ గారు మళ్ళీ వస్తాం ఒకసారి. వైసీపీ నాయకురాలు సుజాత గారి దగ్గరికి వెళ్దాం. సుజాత గారు, అసలు సబ్జెక్ట్ అంతా మీ చుట్టూనే తిరుగుతూ ఉంది. మీరు చాలా అసహ్యకరమైన రాజకీయం నిన్న చేశారు. అండ్ రెండోది, ఈ సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ళు దగ్ధం మీ హస్తం ఉంది. వాట్ నాట్ రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అరాచకాలు మీరేం వచ్చి నెల రోజుల్లో 40 మంది ఎంతమంది 36 మంది హత్యకు గురయ్యారంటారు. పోలీస్ అధికారుల సంఘం నిన్న దానికి సంబంధించి వివరణ ఇచ్చింది. ఎంపీ గారు చేసిన ప్రస్తావన, పార్లమెంట్లో మీ ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు చేసిన ప్రస్తావనకి రిప్లై ఇచ్చింది. వాళ్ళ చేసిన ఇది ఆరోపణ తప్పండి, 5గురు హత్యకు గురయ్యారు, 5గురిలో 3 టీడీపీ వాళ్ళు, మిగిలిన అన్నీ కూడా అంత రాజకీయాలకు సంబంధం లేని హత్యలు, అవి రాజకీయ హత్యలు కాదు. మీరు ఇట్లాంటి ఏంటంటే అవుట్డేటెడ్ స్టాటిస్టిక్స్ లేకపోతే కుక్డప్ స్టాటిస్టిక్స్ తీసుకొచ్చి మీరు జంతర్ మంతర్లో ధర్నా చేస్తే, జంతర్ మంతర్ ధర్నా చౌక్లో రోజు 1000 మంది చేస్తుంటారు టెంట్లు వేసుకొని. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. మీరేదో జాతీయ స్థాయిలో మీ పార్టీ అందరి దృష్టిని ప్రత్యేక హోదా కోసం ధర్నా చేస్తే హ్యాపీ అయ్యేవాళ్ళు. జాతీయ స్థాయిలో మీరు దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు, రైటే. అన్ని పార్టీలకు పిలిపించారు కానీ ప్రజలకు పిలిపి ఇవ్వలేదు. ఎందుకంటే మీకు తెలుసు, ఒక 100-150 కంచెలు దాటి ప్రజలు ఆయన చేరుకోవాలి. మీరు అపోజిషన్లోకి వచ్చిన తర్వాత కూడా మీ వైఖరిలో మార్పు లేదు, మీరు వ్యవహరించే తీరులో మార్పు లేదు. మీరు ప్రజల అక్కర్లా అన్ని పార్టీలు వచ్చి మీకు మద్దతు ఇస్తే చాలు. ఎందుకు జనం విశ్వసించాలండి? చంద్రబాబు నాయుడు అంటే అన్నారంటారు కానీ మీరు చేస్తున్న పని ఏంటి? వాసుదేవన్ గారు నమస్తే అండి, వెరీ గుడ్ మార్నింగ్. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ మీరు అందరూ మాట్లాడిన తర్వాత నాకు అవకాశం ఇచ్చారు. ప్లీజ్ లెట్ మీ స్పీక్ అవుట్ ఆన్ యువర్ క్వశ్చన్స్. సో జగన్మోహన్ రెడ్డి గారు 45 రోజుల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి 6 నెలల సమయం ఇవ్వాలి అనుకున్నారు. కానీ డే వన్ నుంచి వీళ్ళు ఏదైతే పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మిథున్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినటువంటి రషీద్ని కాళ్ళు చేతులు నడి రోడ్డు మీద నరికితే పోలీసులు పక్కనే ఉండి ఆపకుండా ఉండటం, ఒక మనిషిని నిలువుగా నరుకుతుంటే పక్కనే ఉండి ఆపకుండా ఉండటం పోలీసులు. అలాగే చాలా కార్యక్రమాలు, దాదాపుగా 2700 మంది రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారండి, ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి. అలాగే 36 మంది ఖచ్చితంగా ఈ రోజు మీరు చూస్తారు. ఎందుకంటే నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ ముగ్గురిని 4 ఏదో మీరు చెప్పారు. మేము అన్ని చెప్తున్నాం అత్యాచారాలకి. నేనే చెప్తున్నాను, మంచుమరి బాలిక గాని విశాఖలో ఒక తల్లిని చంపాడు ఒకడు ప్రేమోన్మాద్. అలాగే విజయవాడలో బాలిక తండ్రిని చంపాడు ఒక ప్రేమోన్మాద్. అలాగే మంచుమరి బాలిక సందర్భంగా ఆ అమ్మాయి మైనర్ బాలిక చచ్చిపోయింది, ఇంకొక నిందితుడు లాకప్ డెత్ జరిగింది. ఇవన్నీ ఏంటంటే ఇక్కడే 5 వచ్చినాయి అనఫిషియల్ గా. మీరు ఇంత సేకరణలో ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతుంది, మీరే చెప్పండి. ఒకే ఒక ప్రశ్న, ఈ సమాచార సేకరణలో ఎంత వేగంగా మీరు రెస్పాండ్ అయ్యారా? అదే రకంగా పాలన కూడా చేస్తుంటే మీకు ఈ దుస్థితి పట్టుండేది కాదుగా. వాసుదేవన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేశారు. కార్యకర్తల్ని క్యాడర్ని కూడా పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేశారు. మీరు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన 40 ఏళ్ల జీవితంలో ఏ రోజు కూడా పెన్షన్ ని ఒక ఉద్యమం లాగా ఇచ్చింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెన్షన్ ఇవ్వకపోతే గారు నేను క్విట్ అవుతాను. సత్యనారాయణ గారు మీరు ఆగండి, ఆవిడ మాట్లాడండి. మీరు ఆగండి సత్యనారాయణ గారు, ఆవిడ మాట్లాడండి. సత్యనారాయణ గారు ఆవిడ మాట్లాడండి, మీ దగ్గరకు వస్తాం. ముందర ఆవిడ చెప్దాం అనుకుంటున్నారు కదా, చెప్పనండి. సత్యనారాయణ గారు ఆవిడని మాట్లాడండి. సత్యనారాయణ గారు ప్లీజ్ మాట్లాడండి ఆవిడని. సత్యనారాయణ గారు పీసీఆర్ కైండ్లీ మ్యూట్. సత్యనారాయణ గారిని మ్యూట్ చేయండి. ఆవిడ మామూలుగా ఆవిడ మాట్లాడుతుంటేనే అర్థం కాదు, మీరు మధ్యలో ఇంటర్వ్యూని అయితే ఇంకేంటంటే ఇబ్బంది.
మీరు ఆగండి కాసేపు.